హలో, నమస్తే. మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు కొంతమంది ఇన్వెస్టర్స్లో చిన్న కన్ఫ్యూజన్. రాజధానిలో ఇంకా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. అలాగే ల్యాండ్ ధరలు బాగా పెరిగాయి. కొంతకాలం వెయిట్ చేద్దామా? భవిష్యత్తులో ధరలు తగ్గుతాయా? ఇటువంటి కన్ఫ్యూజన్. మనం చరిత్రను చూసి ఒక విషయం తెలుసుకోవాలి. ల్యాండ్ ధరలు ఎప్పుడు ఎక్కడా తగ్గిన దాఖలాలు లేవు. అది కూడా అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో లాంటి ప్రదేశంలో అయితే ఇక చెప్పనవసరం లేదు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు. ఇన్వెస్ట్ చేయడానికి వెయిట్ చేయకండి, ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయండి అని. మరి ఎందుకు ఆలస్యం? సాధ్యమైన త్వరగా నిర్ణయం తీసుకోండి. మరి రాజధానిలో ధరలు బాగానే పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతాయి. మరి రాజధాని కన్నా ప్రైమ్ లొకేషన్లో రీజనబుల్ కాస్ట్కే దొరికే ప్రాంతం ఏదైనా ఉందా? ఎస్, అటువంటి లొకేషన్ అండ్ వెంచర్ కోసమే ఈ వీడియో. ఇప్పుడు నేను చెప్పే లొకేషన్ విజయవాడ గుంటూరుకి మధ్యలో కాజ టోల్ ప్లాజా పక్కనే ఉన్న రామకృష్ణ వెనుజియా అండ్ నాగార్జున యూనివర్సిటీ బ్యాక్ సైడ్లోనే ఉన్న ఎస్ఆర్ టౌన్షిప్ వారి సైబర్ సిటీ వెంచర్. వెంచర్ దగ్గర నుంచి 15 నిమిషాల్లో విజయవాడ అండ్ 15 నిమిషాల్లో గుంటూరు. అలాగే వెస్ట్ బైపాస్కి 5 నిమిషాల దూరంలోనే. ఈ వెస్ట్ బైపాస్ కాజ నుండి మొదలై రాజధాని అండ్ కృష్ణానది మీద కొత్తగా కట్టిన బ్రిడ్జ్ పై నుండి గొల్లపూడి దగ్గర దిగుతుంది. అక్కడి నుండి లెఫ్ట్కి వెళ్తే హైదరాబాద్, రైట్కి వెళ్తే విజయవాడ, స్ట్రైట్గా వెళ్తే నున్నా ముస్తాబాద్ మీదుగా పొట్టిపాడు దగ్గర కోల్కతా నేషనల్ హైవే కనెక్ట్ అవుతుంది. వెస్ట్ బైపాస్ నుండి గన్నవరం ఎయిర్పోర్ట్కి 30 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం. రాజధాని ప్రాంతాన్ని నేషనల్ హైవే కనెక్ట్ చేయడం కోసం నంబర్ E11, E13, E16 అనబడే రోడ్స్ నిర్మాణం జరుగుతుంది. రాజధాని నుండి వచ్చే E11 ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర, E13 మంగళగిరి వద్ద, E16 కాజా వెస్ట్ బైపాస్ దగ్గరలో కనెక్ట్ అవుతుంది. ఇది మన వెంచర్కి 5 నిమిషాల దూరంలోనే ఉంది. అలాగే రాజధాని ప్రాంతాన్ని ఓఆర్ఆర్ కనెక్ట్ చేయడం కోసం 2 లింక్ రోడ్స్ వేస్తున్నారు. వాటిని స్పర్ రోడ్స్ అంటారు. అందులో ఒకటి గుంటూరు బైపాస్ శివారులోని బుడంపాడు దగ్గర మొదలై 5.2 కిలోమీటర్స్ ప్రయాణించి నారాకోడూరు సమీపంలో ఓఆర్ఆర్లో కలుస్తుంది. దీన్ని 4 వరుసలతో నిర్మించేలా ప్రతిపాదించారు. రెండవది గొల్లపూడి మీదుగా వచ్చే విజయవాడ పశ్చిమ బైపాస్ కోల్కతా చెన్నై నేషనల్ హైవే కాజా వద్ద కలుస్తుంది. అక్కడి నుండి కొత్త లింక్ రోడ్డు మొదలై 17.5 కిలోమీటర్స్ ప్రయాణించి నంది వెలుగు దగ్గర ఓఆర్ఆర్లో కలుస్తుంది. దీన్ని 6 వరుసలతో నిర్మించేలా ప్రతిపాదించారు. ఈ లింక్ రోడ్డు మన వెంచర్కి చాలా దగ్గరగా వెళ్తుంది. అన్నిటినీ మించి రాజధాని సచివాలయానికి, అసెంబ్లీకి, హైకోర్టుకి 15 నిమిషాల దూరంలోనే ఈ వెంచర్ రూపుదిద్దుకుంటుంది. అలాగే 5 నిమిషాల్లో ఎలక్ట్రానిక్ సిటీకి చేరుకోవచ్చు. ఎల్ఎన్టీ వాళ్ళు 10 ఎకరాల్లో నిర్మిస్తున్న సైబర్ టవర్స్ ఈ ఎలక్ట్రానిక్ సిటీలోనే ఉంటుంది. 2 నిమిషాల్లో నాగార్జున యూనివర్సిటీకి, 3 నిమిషాల్లో క్యాపిటల్ ఇన్నర్ రింగ్ రోడ్కి, 3 నిమిషాల్లో హాయ్లాండ్కి చేరుకోవచ్చు. 15 నిమిషాల్లో ఎస్ఆర్ఎం, విట్, అమృత లాంటి ప్రసిద్ధి చెందినటువంటి యూనివర్సిటీస్. 5 నిమిషాల్లోనే వివిఐటి స్కూల్ అండ్ కాలేజ్. ఇక హాస్పిటల్స్ విషయానికి వస్తే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి 5 నిమిషాల దూరంలో, ఎయిమ్స్ హాస్పిటల్కి 10 నిమిషాల దూరంలోనే ఉంటాం. ఈ వెంచర్ నుండి చూస్తే ఎటు చూసినా ఎత్తైన హైరైజ్ అపార్ట్మెంట్స్. అదిగో కనిపిస్తుందే రామకృష్ణ వెనుజియా రెసిడెన్షియల్ టవర్స్ అండి అవి. ఈ వెంచర్ నుండి 500 మీటర్స్ దూరంలోనే ఉంది అది. ఈ వీడియో ఈ వెంచర్ నుంచే తీస్తున్నాం ఇప్పుడు. ఇవేమో కమర్షియల్ టవర్స్. దీని ఆపోజిట్లోనే 100 ఫీట్ రోడ్ నిర్మాణం జరుగుతుంది. ఇదేమో ఉండవల్లి ప్రావాస్ 650 అపార్ట్మెంట్స్ కడుతున్నారు. మన వెంచర్ నుండి కేవలం 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే. ఇదేమో రెయిన్ట్రీ పార్క్. ఆ కనిపించేదే మంగళగిరి ఊరు. ఇప్పుడు సైబర్ సిటీ వెంచర్ యొక్క ప్రత్యేకతలు చూద్దాం. ఇది 25 ఎకరాల ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ వెంచర్. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 కింద వేయడం జరిగింది. ఇప్పుడు ఫేజ్ 1 స్టార్ట్ చేసాం. దానికి ఎఫ్ఎల్పి నెంబర్ కూడా వచ్చేసింది, 13/2025. స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. అలాగే 60% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది వెంచర్ ఏరియల్ వ్యూ అండి. అలాగే చూడండి, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, దీని ఎదురుగా 60 ఫీట్ రోడ్. ఇంటర్నల్ అన్నీ కూడా 40 ఫీట్ సిమెంట్ రోడ్స్ మొత్తం అన్నీ కూడా. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాకింగ్ ట్రాక్, వాటర్ ట్యాంక్. అలాగే ఎవ్రీ ఫ్లాట్కి కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్. అలాగే చక్కగా చిల్డ్రన్ పార్క్, ఎవెన్యూ ప్లాంటేషన్. అంటే ప్రతి ఫ్లాట్కి కూడా 2 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి మామిడి, ఒకటి జామ. అలాగే ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తాం, ఎలక్ట్రిఫికేషన్. అలాగే చుట్టూతా కూడా వెంచర్ చుట్టూతా కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్. అలాగే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్తో పాటుగా 4 ఇయర్స్ మెయింటెనెన్స్ ఫ్రీగా కూడా ఇస్తున్నాం.
ఈ వెంచర్ ఎంత ప్రైమ్ లొకేషన్‌లో ఉందంటే, ఒక్కసారి మ్యాప్ చూడండి. ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో చుట్టూ ఇదంతా కూడా ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ 189 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ ఇది. ఈ గ్రీన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా రాజధాని ప్రాంతం. మన వెంచర్ ఉన్న ప్రదేశం ఇది. ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే విజయవాడ గానీ, గుంటూరు గానీ, రాజధాని గానీ మూడిటికి కూడా సెంటర్‌లో ఉన్నాం. అలాగే ఈ లైన్ ఏదైతే ఉందో కాజ దగ్గర నుంచి మొదలై 6 వరుసల దారి కింద మొదలయ్యి నంది వెలుగు దగ్గర ఓఆర్ఆర్‌లో కలిసే రోడ్డు 17.5 కిలోమీటర్స్. అంటే మన వెంచర్ దగ్గర నుంచి కేవలం 10 నిమిషాల్లోనే ఓఆర్ఆర్ చేరుకునే అవకాశం. అలాగే విజయవాడకి 15 నిమిషాలు, గుంటూరుకి 10 నిమిషాలు, అలాగే రాజధాని ప్రదేశానికి కూడా 15 నిమిషాలు. అలాగే రాజధాని బోర్డర్‌లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీ అయితే కేవలం 5 నిమిషాలు. అలాగే ఈ ఆరెంజ్ లైన్ ఏదైతే ఉందో వెస్ట్ బైపాసు ఈ రోడ్డు ద్వారా ఎయిర్పోర్ట్ కూడా 30 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంది. ఇది ఎంత గొప్పగా డెవలప్ కాబోతుందంటే భవిష్యత్తులో హైదరాబాద్లోని గచ్చిబౌలి లాగా, కొండాపూర్ లాగా డెవలప్ అవుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా ఒక్కసారి ఈ వెంచర్కి విచ్చేయండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.